ప్రభు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం తపస్సు కాల 7 శుక్రవారాల్లో 7 తలయైన పాపాలు, అరిసప్త వర్గాలు లేకపోతే 7 శత్రువులు, సప్త శత్రువుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కిందటి శుక్రవారం తలయైన పాపాల్లో ఒకటైన గర్వము, దానికి వ్యతిరేకమైన పుణ్యము, వినయము గురించి ధ్యానం చేశాం. ఈ వారం లోబితనం, దాన్ని పిసినారితనం లేకపోతే దురాశ, ఇంగ్లీష్లో గ్రీడ్ అంటారు, యావరిస్ ఆర్ గ్రీడ్. దానికి వ్యతిరేకమైన పుణ్యము దాన ధర్మాలు, ఉదారత, ఇంగ్లీష్లో ఆర్మ్స్ గివింగ్ అని అంటారు. మరి ఈ లోబితనము, పిసినారితనం గురించి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా వేమన పద్యం మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇచ్చువాని యొద్ద నీని వాడుండిన జచ్చుగాని వీసగనీడు, కల్పతరువు కింద గచ్చ పొదయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. అంటే ఇచ్చేవాడి దగ్గర పిసినారున్నాడు అనుకోండి, ఇవ్వడు, ఇవ్వనీయుడు. వాడెవ్వడు, ఇచ్చేవాడిని కూడా ఇవ్వనీయకుండా, వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, మీకెందుకు, నీకేం బుర్రలేదా, నిరాశపరిచి ఇవ్వకుండా చేసేస్తాడు అన్నమాట. అది ఎలాగట, కల్పతరువు కింద గచ్చ పొద ఉన్నట్లు. కల్పతరువు ఇచ్చేటువంటి ఆ ఉదార దానగుణం కలిగినటువంటి వ్యక్తి పక్కనే గచ్చపొద లాంటి మనిషి ఉన్నట్లని వేమన చక్కగా చెప్తున్నాడు. మనిషి సంపాదన మార్గంలో పడి కొన్నిసార్లు కష్టార్జితం వలన కాకుండా దోచుకోవడం, దాచుకోవడం చేస్తూ ఉంటాడు. పెంచుకోవడం, పంచుకోవడం కాదు, పెంచుకోవడం, ఆస్తులు పెంచుకోవడం, పంచుకోవడం కాదు. మరి సంపాదన మార్గంలో పడి నీతి నియమము, ఒక విలువలు, ప్రేమ, అభిమానాలు, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, ఆస్తిపాస్తుల గొడవ దగ్గర దురాశ వస్తే మనసులో పక్కతో పడుతుంటారు. ఆప్యాయతలు, అనురాగాలు, కుటుంబ సభ్యులు, రక్తబంధుత్వం ఏది పనికిరాదు. మనందరూ తెలుసు, ఆశ తగాదాల దగ్గర దురాశతో పక్కన్న వాడిది కూడా కలిపేసుకునే ప్రయత్నం మనం చూస్తున్నాం. ఈ లోబితనం అంటే మరొక మాట పిసినారితనం, ఇంకా బాగా కొంచెం నాటుగా చెప్పాలంటే కక్కుర్తి, ఇలాంటి మాటలని ఉపయోగిస్తూ ఉంటారు. తినడు, పెట్టడు. ఇంకా పిసినారుల గురించి సామెతలు ఏంటి, ఎంగిలి చేత్తో కాకిని కూడా తగలడట. అంటే ఇలా ఇలా తగిలితే ఉన్న మెతుకులు కింద రాలిపోతాయండి, చేతుకున్నాయి. పిల్లికి కూడా భిక్షం పెట్టడు, ఇలాంటి సామెతలన్నీ ఉపయోగిస్తూ ఉంటారు. సో దీన్నే దురాశ లేకపోతే ధనాశ అంటారు, దురాశ అంటారు. అది అధికారం కోసం కావచ్చు, డబ్బు కోసం, వస్తువుల కోసం, వ్యక్తుల కోసము దురాశ పడడం. అవసరానికి అర్హతకు మించి ఆశించడం, అవసరానికి అర్హతకి మించి ఆశించడం. నీకు ఇంతే యోగ్యత, అర్హత, దాన్ని నువ్వు తీసుకొని సంతృప్తి పడాలి, ఉన్నదాంతో సంతృప్తి పడాలి. లేదు,
నాకు అవసరం లేకపోయినా, నాకు అర్హత లేకపోయినా కావాలనేటువంటి ఆక్రమణ మనస్తత్వం, దురాక్రమణ మనస్తత్వం. సో ఉన్న వాటితో సంతృప్తి పడకపోవడాన్నే ఈ దురాశ అని అంటూ ఉన్నారు. హద్దులు దాటిపోవడం, హద్దులు ఉన్నాయి. ఉదాహరణకి దేవుడు మనకి ఆకలి పెట్టాడు, ఒక అవసరం పెట్టాడు, దాన్ని తీర్చుకోవడానికి ఆహారాన్ని పెట్టాడు. మరి అవసరం ఎంతవరకు తీర్చుకోవాలి? ఒక హద్దు కూడా పెట్టాడు. ఆ హద్దు దాటిపోయి లోపలికి పంపిస్తే ఏమవుతుంది? ఉంటుందా? దురాశ. ప్రియ సహోదరులారా, అదిగో చూస్తున్నాము, ఆదాము అవ్వలు దేవుడు సమస్తం ఇచ్చాడు. సమస్త ప్రపంచం మీద, సమస్త సృష్టి మీద ఆదాము ఏవలను అధికారులు చేశాడు. కానీ ఉన్న వాటితో వారు సంతృప్తి పడలేదు. ఏం చేశారు? దేవునితో సమానమైపోవాలి అనుకున్నారు. కనువిప్పు కలగాలి, దేవునితో సమానమైపోవాలి, జ్ఞానం కలగాలి. దురాశ. ఆదామవ్వలు చేసిన పాపము దురాశ, గ్రీడ్. దానివలన వచ్చినటువంటిది డిజొబీడియన్స్. గ్రీడ్ లీడింగ్ టు డిజొబీడియన్స్ అండ్ డెత్. దురాశ వలన అవిధేయత, తినద్దన్న పండుని తినడం, దాని వలన అదిగో మరణము, పాపము, మరణము, ఇవన్నీ కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చాలా ఉదాహరణలు చూడొచ్చు. దావీదు దాసదాసీజనం కోరుకున్నటువంటి వనితలను భార్యలుగా చేసుకున్నాడు, కానీ సంతృప్తి పడలేదు. తన సేవకుని, ఒక సైనికుని భార్య మీద కన్ను వేశాడు. ఆమెను కూడా తన భార్యను చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆమెతో పాపం చేశాడు. దేవుని శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. సిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 5:1-2. నీవు ధనము మీద ఆధారపడకుము, డబ్బుతో నేను స్వేచ్ఛగా జీవింపగలనని తలపకుము. నీవు కోరుకుని దానిలా సంపాదించు యత్నము చేయకుము. నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తింపకుము. నీ హృదయ వాంఛల ప్రకారము ప్రవర్తించకు. మనసు చాలా కోరుకుంటుంది, ఆలోచనలకు హద్దులుండవు. కాబట్టి ప్రభుని యొక్క వాక్కు సందేశం ఏమిటంటే, హద్దులున్నాయి, హద్దులు దాటొద్దు. నీ మనసులో కోరుకున్నవన్నీ నీ సొంతం చేసుకోవాలని ప్రయత్నం చెయ్యకు, అది దురాశ. అందుగురించి అంటారు, కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి కాళ్ళు వెళ్ళకూడదు, మనసు వెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళిపోకూడదంట. చూడండి ఎంత గొప్ప సందేశం అది. కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి కాళ్ళు వెళ్ళిపోకూడదు. చాలా చూస్తాం దారిలో వెళ్ళేటప్పుడు, ఎన్నో అందాలు చూస్తాం, ఎంతో ఐశ్వర్యం చూస్తాం, ఆకర్షణీయమైన వస్తువులు చూస్తాం. కళ్ళు వెళ్ళే ప్రతి చోటికి కాళ్ళు వెళ్ళిపోకూడదంట. అలాగే మనసు వెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళిపోకూడదు. మనసు పరిపరి విధాల తిరుగుతూ ఉంటుంది. ఎన్నెన్నో ఆలోచనలు, కొన్నిసార్లు విశృంఖలమైన ఆలోచనలు కూడా మనసులో పరిభ్రమిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఆలోచనలన్నింటినీ కార్యరూపం తీసుకురాలేం. కాబట్టి మనసు వెళ్ళే ప్రతి చోటికి మనిషి వెళ్ళిపోకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది అనుకుంటారు ఆ డబ్బు ఉంటే చాలా చేసేవచ్చు అనుకుంటారు. కానీ డబ్బు ఉంటే 5 స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేయొచ్చు, దమ్ బిర్యానీ ఇవన్నీ. కానీ ఆకలి తీరుతుందా? తృప్తి కలుగుతుందా? మళ్ళా అది తిరిగిపోతే మళ్ళీ సాయంకాలం మళ్ళీ భోజనం చేయలేదు. డబ్బు ఉంటే మంచి పరుపు, స్లీప్ వెల్ పరుపు కొనొచ్చు. కానీ నిద్రను కొనగలమా? డబ్బుంటే పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళగలం, మందులు కొనుక్కోవచ్చు. కానీ ఆరోగ్యాన్ని కొనగలమా? ఆరోగ్యాన్ని కొనలేం. ఇలా ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ప్రాణము, మన ప్రాణాన్ని కొనుక్కోగలమా? నమ్మకము, స్నేహము. నీ మంచం పట్టున్నట్లయితే ఎంత డబ్బు ఇస్తే నీ యొక్క పరిచర్యలు, నీకు పరిచర్యలు చేస్తారు ఎవరైనా? భర్త, భార్య, కుటుంబ సభ్యులు డబ్బిస్తే సేవలు చెయ్యరు. నువ్వు మంచం పట్టి ఉంటే డబ్బులు ఇచ్చేస్తే పనులన్నీ జరిగిపోవు. చాలామంది అనుకుంటారు డబ్బు ఇచ్చేస్తే ఏదైనా కొండ మీద కోతి కూడా దిగి వచ్చేస్తుంది. కొండ మీద కోతి దిగి రావచ్చు, కానీ కొన్ని పనులు జరగవు డబ్బుతో. నీ కోసం ఎంతో త్యాగం చేస్తున్నటువంటి నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, కుటుంబ సభ్యులు డబ్బిస్తే చేయడం లేదు. కాబట్టి వారి విలువను మనం గుర్తించాలి. డబ్బు అన్నీ మన పాదాల దగ్గరికి తీసుకురాదు. ఆధునిక మానవుడు అనుకుంటున్నాడు నాకు డబ్బు ఉంది, ఇంకా ఉంది, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. ఆశకు హద్దు లేకుండా తప్పడరుగులు వేస్తూ సంపాదిస్తున్నాడు. కాబట్టి ప్రభువు చక్కనైనటువంటి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఈనాటి సువార్త పట్టణంలో లూకా సువార్త 12వ అధ్యాయం, లోబివాని ఉపమానము. ఏం చేశాడు? ఒకడికి ధనవంతుడు ఉన్నాడు, సమృద్ధిగా పంటలు పండాయి. చూసుకున్నాడు, అబ్బా ఏమి నా భాగ్యము, ఊహించినటువంటి విధంగా పంటలు పండాయి, నేనేం చేస్తాను ఆలోచిస్తున్నాడు. ఇదిగో ఈ కొట్టుగదులు, గోడౌన్ చిన్నవి అయిపోయాయి, వీటిని పడగొట్టేసి పెద్దవి కట్టి ఈ ధాన్యము, ఇవన్నీ కూడా ఈ పంట అంతా అందులో వేసుకొని, అప్పుడు నా కాలు మీద కాలు వేసుకుని, నా ఆత్మమా తిని త్రాగి సంతోషించు, తరాల తరబడి తినినా తరగనటువంటి ఆస్తి నీకు ఉంది అని సంతోషపడతాడట. ప్రభు ఏమంటున్నాడు? ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణాన్ని తీసేసుకుంటున్నాను. నువ్వు సంపాదించినవన్నీ ఎవరు సొంతం అవుతాయి? ఎవరికి చెందుతాయి? ఎవడు తింటాడు అని చెప్తూ ప్రభువు చక్కని సందేశం ఇస్తున్నాడు. చివరిగా, తన కొరకు ధనము కూడబెట్టుకుని వాని స్థితి ఇట్లే ఉండును, వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు. తన కోసం కాదు, నీవు నీ కోసం మాత్రమే కాదు, మన కోసం ఎలాగో సంపాదించాలి, కానీ నా కోసమే కాదు, ఇతరులకు కూడా నువ్వు ఉపయోగపడాలి. నీ జీవితం, నీ సంపాదన, నీ సామర్థ్యం, నీ సమయం. కష్టములో, కన్నీటిలో ఉన్నటువంటి వారికి నీ ఆపన్న హస్తాన్ని అందించాలి, సహాయం చేసేటువంటి చెయ్యి, ఇచ్చే గుణం. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు. చాలామంది అనుకుంటారు జీవితం సంతోషంగా ఉండాలంటే సిరి సంపదలు, సమృద్ధి, ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే అంత ఎక్కువ సంతోషము, అంత ఎక్కువ సంతృప్తి, అంత ఎక్కువ శాంతి, సమాధానం ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అది పొరపాటు. చూడండి, పేదవారే సంతోషంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. ధనవంతులు సంతోషం ఉంటుంది, కొంతమంది సంతోషం ఉంటుంది. ఎలా దాచుకోవాలి, ఎవడు పట్టుకుపోతాడో, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు వచ్చేస్తారో,
ఈ లోకంలో ధనము కూడబెట్టుకోవద్దు, పరలోకంలో ధనం కూడబెట్టుకోండి. దొంగలు, చెమట పురుగులు, తూపు తినేస్తాయి. అక్కడ నువ్వు కూడబెట్టుకునే ధనం నీ పుణ్యం అనేటువంటి నీ ధనం, దాన ధర్మాల ద్వారా నీకు వచ్చినటువంటి ఆ ధనం, దాన్ని ఏ దొంగ దోచుకోలేడు, ఏ చెమట పురుగులు తినేవు, ఏ తుప్పు పట్టదు. ప్రియ సహోదరులారా, గొప్ప సందేశాన్ని ప్రభు ఇస్తున్నాడు. ఇదిగో ధనవంతుడు లాజరు విందులో వినోదాలతో సంతృప్తిగా, వినోదాలతో విలాసంగా జీవిస్తున్నాడు. అది తప్పేమనుందా? తప్పేమనుందండి? ఇప్పుడు దేవుడిచ్చాడు, నా ఇష్టం, నేను సంపాదించుకున్నాను. మితిమీరి మనకు దేవుడిచ్చినటువంటి సంపదలను అనుభవించడం మితిమీరి. అయితే రెండవ భాగం ఏమిటంటే, వ్రణాలతో, కుక్కలు నాకుతున్నటువంటి ఆ వ్రణాలతో ఆ ద్వారం చెంత ఉన్న ఆ లాజరును పట్టించుకోకపోవడం అతడు చేసినటువంటి పొరపాటు. ప్రియమైన సహోదరి సహోదరుల, చూడండి, ఇక్కడ మనం మరొక 2 ఉదాహరణలు చూద్దాం. డబ్బు చేతిలో మనం ఉంటున్నామో, మన చేతిలో డబ్బు ఉంటుందా? మనీ ఈజ్ ఎ గుడ్ సర్వెంట్, ఏ బ్యాడ్ మాస్టర్ అంటారు. మంచి సేవకుడు, డబ్బు మంచి సేవకుడు, ఒక చెడ్డ యజమాని. మనం దానికి బానిసలం అయిపోకూడదు. అది మన చేతుల్లో ఉండాలా, డబ్బు చేతుల్లోకి మనం వెళ్ళిపోకూడదు. ఇక డబ్బు కోసం రకరకాలైనటువంటి కొట్లాటలు, హత్యలు, ఆత్మహత్యలు రకరకాలు జరుగుతున్నాయి. సరే ప్రియమైన సహోదరులారా, 2 ఉదాహరణలు మనం చూద్దాం. దురాశ దుఃఖానికి చేటు అని బైబిల్లో ఈ ఉదాహరణ చూద్దాం. 2వ రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 15 నుండి 27 వరకు ఆ వచనాల్లో మనం చూద్దాం. ఏమిటంటే, ఇక్కడ నామాను సిరియా నుండి వచ్చాడు, ఇశ్రాయేలు దగ్గరకు వచ్చాడు. ఎందుకు? నామాను సైన్యాధిపతి, అతనికి వచ్చిన రోగం ఏంటి? కుష్ఠరోగం వచ్చింది. ఇదిగో మీ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, అతడు నయం చేస్తాడట అని వచ్చాడు. ఆ ప్రవక్త ఏమన్నాడు? యోర్దాను నదిలో 7 సార్లు మూలగమన్నాడు. మా దేశంలో పెద్ద పెద్ద బ్రహ్మాండమైన నదులు ఉన్నాయంటే ఇదేంటి ఇంత చిన్న పని? అంత అమ్మాయి అన్నది, ఆ సేవకురాలు, ప్రభు ఇంకా పెద్ద పనులు చేయమంటే చేస్తారు కదా, చిన్న పని చేయమన్నాడు, చేసేయండి అన్నది. వెళ్ళింది. మునిగాడు పసిపాపల సున్నితమైనటువంటి దేహం పొందాడు, కుష్ఠరోగం పూర్తిగా పోయింది. ఎంతో కృతజ్ఞతతో ఇన్నాళ్ళు పడినటువంటి ఆ బాధ, ఆ అవమానము, చెప్పుకోలేనటువంటి వేదనను తొలగించిన ఆ ప్రవక్తకి, ఆ ప్రవక్త పూజించేటువంటి ఆ యావే దేవునికి నిండు నమస్కారాలు చెప్పాడు. మరి ఏమన్నా బహుమతులు ఇద్దామని అనుకొని బహుమతులు తీసుకోండి అంటే అవసరం లేదు, వెళ్ళిపోమన్నాడు. ప్రభు ఇచ్చాడు, నేను ప్రభు నీకు ఇచ్చాను, అంతే, వెళ్ళిపోమన్నాడు. సరే, కనీసం నాకు అనుమతినివ్వండి, 2 కంచరగాడిదలు మోయగలిగినటువంటి ఈ మట్టి, ఈ నేల పవిత్రమైనది, పవిత్ర భూమిది, తీసుకొని అక్కడ మీ దేవుణ్ణి మా దేశంలో పూజించుకుంటాను, అన్య దేవతల ఆరాధనలకు మానేస్తాను అని మాట ఇచ్చాడు. వెళ్తున్నాడు. కానీ ఏమిటి, గురువుగారు ఎలీషా గురువుగారు నామాను ఇచ్చినటువంటి బహుమతులు తీసుకోవడానికి నిరాకరించాడు. ఇది గమనించాడు శిష్యుడి పేరేంటి తెలుసా? గెహాసి అనేటువంటి ఒక శిష్యుడు చూశాడు, సేవకుడు చూసి ఈ రామాను పరివారం వెళ్ళిపోతున్నారు, తిరిగి సంతోషంతో ఆనందంతో కంచరగాడుల మీద మట్టి మోసుకొని వెళ్ళిపోతున్నారు. పరిగెత్తుకొని వెళ్ళాడు. వెళ్ళి ఆగండి అన్నాడు. ఏమైంది? ఇదిగో చెప్తున్నాడు.
21. గెహాజీ నామాను వెంట పరిగెత్తాడు. ఎవరో వెనక నుంచి పరిగెత్తుకొస్తున్నారని గమనించి రథం దిగాడు. గెహాజీని కలిసి అందరూ క్షేమంగా ఉన్నారు, ఏమైనా అయిందా అని అడిగాడు అనమాట. అడిగితే గెహాజీ అంటున్నాడు, అందరూ క్షేమంగా ఉన్నారు. ఇద్దరు ప్రవక్తలు వచ్చారు. ఇప్పుడే ఇద్దరు ప్రవక్తలు వచ్చారు. వారికి ఏదైనా బహుమతులు ఇవ్వాలనేటువంటి ఆలోచనలతో ఉన్నాము కాబట్టి 3000 వెండి నాణాలు, 2 జతల పట్టుబట్టలు ఇవ్వవలసిందిగా యజమానుడు అడుగుతున్నాడు అని ఒక అబద్ధ వార్త తీసుకొచ్చాడు. ఒక అబద్ధం చెప్పాడు. గురువుగారు అడగలేదు, వీడికి కావాలి కాబట్టి గురువుగారి పేరును వాడుకుంటున్నాడు. గురువుగారు ఎలీషా ప్రవక్త పేరు చెప్తే వెంటనే ఇచ్చేస్తాడు కదా. ఒక అబద్ధం సృష్టిస్తున్నాడు. ఇద్దరు ప్రవక్తలు వచ్చారు, వారికి ఏదైనా కానుకలు ఇచ్చి సాగనంపుదామని మా గురువుగారు అనుకుంటున్నారు, ఇదిగో పంపించండి అనగానే ఎంతో సంతోషంతో ఏం చేశాడు, అయ్యా 3000 ఏమి 6000 తీసుకో. చూడండి ఎంత కృతజ్ఞత చూపిస్తున్నాడు. బ్రతిమాలాడట, 6000 తీసుకొని బ్రతిమాలాడట. అతను ఆ నాణ్యాలు 2 సంచుల్లో పోసాడు. ఆ 2 సంచులు, ఆ సంచులో 2 జతల బట్టలను 2 సేవకుల పైకి నెత్తికెక్కించి తీసుకెళ్ళాడు. వారు ఆ కానుకలు మోసుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడు? గురువుగారి దగ్గర తీసుకెళ్ళాడా? సైడ్ వేసాడు. ఎక్కడ తీసుకెళ్ళి సరాసరి తన ఇంటికి పంపించాడు అనమాట. నువ్వు ఇలాగెళ్ళండి రా, మీరు మా ఇంటికి వెళ్ళిపోండి. అయిపోయింది. గురుగారి దగ్గరికి వచ్చాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి అడుగుతున్నాడు. ఎలీషా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అబ్బాయి నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. అతడు రథము దిగి నిన్ను కలుసుకొనినప్పుడు నా మనస్సు నీతో రాలేదనుకుంటివా? డబ్బు, ఉడుపులు, ఓలివి తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెల మందలు, గొడ్ల మందలు, దాసదాసీ జనములు కానుకగా స్వీకరించుటకు ఇది అదుననుకున్నావా అని చెప్పి శపిస్తున్నాడు. అతడు దురాశకు, అబద్ధానికి శపిస్తున్నాడు. ఏమని? నామానుకు సోకినటువంటి కుష్ఠము తరతరముల వరకు నిన్ను నీ వంశీయులను పట్టి పీడించుగా. చూడండి ఎంత పెద్ద శాపం. గెహాజీకి మాత్రం కాదు, తరతరాలకు. ఒకడు చేసినటువంటి పాపం యొక్క ఫలితం తరతరాలకు అంటుకుంటుందండి. గెహాజీ యజమానుని ఇంటి నుండి వెలుపలకు వచ్చినప్పటికీ కుష్ఠము సోకగా అతడు ఓడలు మంచు వలె తెల్లనైన కుష్ఠరోగం వచ్చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశ ఉండొచ్చు కానీ దురాశ, అవసరానికి అర్హతకు మించినటువంటి హద్దులు దాటిన ఆశ ఉండకూడదు. గొప్ప సందేశాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పట్టణం చూద్దాం. ఇంతవరకు పాత నిబంధనలు చూసాం. ఇప్పుడు కొత్త నిబంధనలో తొలి క్రైస్తవ సంఘం 2వ అధ్యాయము 45వ వచనము. వారు తమ స్థిరచరాస్తులను అమ్మి అందరికను వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయంలో కలుసుకొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెను త్రుంచుచు సంతోషము వినయము గలవారై భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలందరికీ పాత్రులైరి. రక్షణ పొందు వారి సంఖ్య ప్రజలు పెరుగుతూ ఉన్నారు. ఈ విధంగా యేసుప్రభుని నమ్ముకున్నటువంటి వారు తమ స్థిర చరాస్తులు అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి అపోస్తుల పాదాల చెంత ఉంచుతున్నారు. దాన్ని బట్టి ఎవరికి ఏ అవసరమో వాడు ఖర్చు పెడుతున్నారనమాట. ఏ ఒక్కరు కూడా ఇది నాది అని అనుకోవటం లేదు, ఇది మనది అని అనుకుంటున్నారు.
పర్ఫెక్ట్ కమ్యూనిజం, సోషలిజం. అందరి కోసం ఒకరు, ఒకరి కోసం అందరూ. కష్టమైనా, నష్టమైనా, కన్నీరైనా, సంతోషమైనా. అది తొలి క్రైస్తవ సంఘం. అటువంటి సంఘాలుగా మన సంఘాలు మారాలని ప్రయత్నం. గత 2000 సంవత్సరాలకు ఇదే ప్రయత్నం. కాబట్టి మూలాలకు వెళ్ళిపోవాలంటాం. ఎవరికి కష్టం కలిగినా కష్టంలో అందరూ పాలు పంచుకోవడం, ఎవరికి సంతోషం కలిగినా అందరికీ, ఎవరికి సహాయం అవసరమైనా అందరూ తల చెయ్యడం. సరే, ఇక్కడ ఒక విషయం జరిగింది. 4వ అధ్యాయంలో 34వ వచనంలో చూస్తాం. వారిలో ఏ ఒక్కరికి కొరత లేదు, ఎలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వారిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తల పాదాల చెంత ఉంచుతున్నారు. ఆ పైకము వారి వారి అవసరాలను తగినట్లుగా పంచిపెట్టిరి. ఇలా జరుగుతుంటే అననీయ, సఫీరా అనేటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారు. అననీయ, సఫీరా. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1-11. అననీయ అంటే ప్రభు దయామయుడని, సఫీరా అంటే సౌందర్యవతి, అందమైనది. ఈ సౌందర్యవతి, అందమైనది ఏమైపోయింది? అసహ్యం అయిపోయింది, వికారం అయిపోయింది. కారణం అదిగో, వాళ్ళు భూమి అమ్మారు. అమ్మి ఏం చేశారు? ఏం చెయ్యాలా? తిన్నగా మొత్తం డబ్బు తీసుకెళ్ళి అపోస్తల పాదాల చెంత ఉంచాలి. అందరిలాగా అందరూ చేస్తున్నారు. వీళ్ళు అనుకున్నారు, ఏం చేశారు? కూడబలుక్కొని, అంత కాదు ఎంతే వచ్చింది అని చెప్పి సగం తీసుకొచ్చి వాళ్ళ పాదాలు ఎంతే వచ్చింది అన్నారు. అపోస్తలులు పవిత్రాత్మ ప్రేరణ చేత నింపబడిన వాళ్ళు, మనసుల్లోని అంతరంగాలు ఎరిగినటువంటి వారు అపోస్తలులు, ఆత్మబలం చేత నింపబడిన, అభిషేకించబడినటువంటి వాళ్ళు. కాబట్టి ఇదిగో చెప్తున్నారు. పేతురు అంటున్నాడు, అననయ్య, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకంలో కొంత భాగమును దాచి పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయములో ఏల సైతాను పరుచుకుంది. సగం దాచిపెట్టావు, సగమే తీసుకొచ్చావు, అవునా కాదా అంటున్నాడు. నీ సొంతం, నీ ఇష్టం, ఇవ్వాలో ఇవ్వకూడదని నీ ఇష్టం. కానీ అబద్ధం ఎందుకాడు? సగం దాచుకొని సగం ఇచ్చి అంతా ఇంతే అని ఎలా చెప్తున్నావు నువ్వు? ఇది దేవుణ్ణి మోసం చేయడం, పవిత్రాత్మను మోసం చేయడం అని చెప్పాడు. దేవునితో అబద్ధం ఆడుతున్నావు, మనుషులతో కాదు. ఆ మాట విన్న వెంటనే నేల కూలి ప్రాణాలు కోల్పోయాడు, చచ్చిపోయాడు, గొప్ప కూలిపోయాడు. యువకులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. 3 గంటల సమయానికి వాళ్ళ భార్య వచ్చింది. ఈ విషయం తెలియదు ఆవిడికి. ఇతను అడిగాడు, ఇతను చెప్పాడు, ఇతను చచ్చిపోయాడు, సంగతి తెలియదు. వచ్చింది, వచ్చి అడుగుతున్నాడు పేతురు, మీరు భూమి ఎంత వేలకు అమ్మితరా? ఎంతకి అమ్మారంటే ఎంతకే అమ్మామా? సరే, నీ భర్త సమాధి చేసి వచ్చినటువంటి మనుషులు ఇంకా గుమ్మం దగ్గర ఉన్నారు, నిన్ను కూడా తోడేడేస్తారు, నిన్ను తీసుకుపో, మూసేస్తారు. ఆమె కూడా పేతురు పాదాల మీద పడిపోయి చచ్చిపోయిందాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని విషయంలో, దేవునికి ఇవ్వాల్సిన దాని విషయంలో దురాశ పడకూడదు. దేవునికి ఇవ్వాలన్న సందేశం. ప్రియ మిత్రులారా, ఒక చక్కనైనటువంటి సందేశాన్ని ప్రభు ఇస్తున్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7-9 వచనాలు నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యాలు. సామెతలు నేను నిన్ను 2 వరములు అడిగాను. 37 నుంచి 9 ఎంత? 7 నుంచి 9. దేవా, నేను నిన్ను 2 వరములు అడిగెదను. నేను మరణింపక మునిపే వీనిని నాకు ప్రసాదింపుము.
నేనెంత మాత్రము అబద్ధములో ఆడకుండునట్లు చేయుము. నన్ను సంపన్నుణ్ణి చేయవద్దు, పేదవానిని చేయవద్దు. నాకు కావలసినంత తిండి మాత్రము దయచేయుము. సంపదలిచ్చినచో నిన్ను ధిక్కరించి ప్రభు ఎవడని పలుకుదునేమో. లేమి కలిగినచో దొంగిలించి నా దేవుడవైన నీకు అపఖ్యాతి తెత్తునేమో. దేవా, 2 వరాలు నాకు నీ చచ్చిపోకముందే ఇయ్యి. ఏమిటా 2 వరాలు? నేనెంత మాత్రము అబద్ధాలు ఆడకుండా ప్రభువా చూడు. రెండవది, నన్ను సంపన్నుని చెయ్యొద్దు, పేదవాణ్ణి చెయ్యొద్దు. ఎందుకు? కానీ నాకు కావలసిన తిండి మాత్రం దయచేయి. నన్ను సంపన్నుని చెయ్యొద్దు, పేదవాణ్ణి చేయొద్దు. నేను సంపన్నుని ఎందుకు చేయొద్దు అంటున్నాడు? సంపదలు ఉండొచ్చో నిన్ను ధిక్కరించి ప్రభు ఎవడు? నేనే ప్రభువుని, నేనే ధనవంతుణ్ణి అని ప్రభువుని ధిక్కరిస్తాను. అలాగని చెప్పి నన్ను పేదవాణ్ణి చేసావనుకో, నేను దొంగతనం చేయడం మొదలెడతాను. నా ప్రభువు అయిన నీకు అపఖ్యాతిని తెస్తాను. ఎందుకంటే నేను నీ రూపాన్ని, దేవుని పోలికలో ఉన్న నన్ను నేను నీకు అపఖ్యాతి తెస్తాను. కాబట్టి నాకు డబ్బు వద్దు, సంపదలు వద్దు, పేదరికం వద్దు. ఏ రోజు నాకు కావలసింది ఆ రోజు నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుల, కాబట్టి ఈ లోభితనానికి వ్యతిరేకమైన పుణ్యాన్ని మనం అలవరుచుకోవాలి. ఏమిటది? దాన ధర్మాలు ఇవ్వడం. ఎందుకంటే కృతజ్ఞతతో ఇవ్వాలి. దేవుడు చేసినటువంటి మేలు కృతజ్ఞత తెలియచేయాలి, కృతజ్ఞతతో ఇవ్వాలి. రెండవది, మనకంటే దీనస్థితిలో ఉన్నటువంటి వారి పట్ల దయ కలిగి ఉండాలి. దయ కలిగి ఉండాలి. మా చిన్నప్పుడు ఎవరైనా మా ఇంటికి పేదవాళ్ళు ఎవరైనా భిక్షం అడుకోవడానికి వచ్చారనుకో, మా అమ్మ ఏం చేసేదంటే ఓ ప్లేట్తో బియ్యం తీసుకొచ్చి ఆ పక్కన మేము ఆడుకుంటాం లేదా అక్కడ ఉన్నాం అనుకోండి, మమ్మల్ని పిలిచి మా చేతులతో వేసేలాగా వాళ్ళ చేతులు వెనక పెట్టి మేము అనుకుంటున్నాం మేమే వేస్తున్నాం, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి. అది ఇప్పుడు కూడా చేస్తుంటారు అమ్మలు. ఏమిటి దాని అర్థం? పిల్లలకు కూడా ఇచ్చే గుణాన్ని అలవాటు చేయడం. ఓహో, పేదలకు మనం ఇలా ఇవాళ సాయం చేయాలి అనేటువంటి సుగుణాన్ని నేర్పించడం. ప్రియమైన సహోదరులారా, ఇచ్చే గుణాన్ని అలవాటు చేయాలి. పుచ్చుకునే గుణం కాదు. కావలసినంత అడుగుతుంటారు, మనం ఇస్తూ ఉంటాం. కానీ ఇచ్చేటువంటి గుణం మన పిల్లలకు అలవాటు చేయాలి. ఎందుకంటే ఇదిగో సంపూర్ణ సమర్పణ చేయడం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు నేర్పించాలి. శిరాపుత్రిని యేసు జ్ఞానగ్రంథం 3:30 చూస్తున్నాం. దానము పాపమును తొలగిస్తుంది. సామెతలు 19:7 చూస్తాం, 17:7 చూస్తాం. పేదలకు దానం చేస్తే ప్రభువుకు చేసినట్లే. మరి ఈ దానాన్ని ఎలా చేయాలి? పేద విధవరాలి వలె చేయాలి. 2 కాసులు ఇచ్చేస్తే భోజనం ఉండదు, పస్తులు ఉండాలి. కానీ తనకున్న సమస్తాన్ని ఆ ప్రభువుకి ఇచ్చేసింది. ప్రభువు మెచ్చుకున్నాడు. చాలామంది సమృద్ధి నుంచి గలగలలాడించారు, ఎక్కువ ఇచ్చారు. కానీ ఈమె ఇచ్చినటువంటి నిశ్శబ్దమైనటువంటి, శబ్దం లేకుండా ఆ కాను కూడా ఆ పిట్లో శబ్దం కూడా చేయదండి. మిగిలిన వాళ్ళు ఇచ్చిన గలగలలాడేలాగా అందరికి వినబడేలా పెద్ద దానం చేశాడు. The silent offering of the poor widow is praised. నీ కుడి చెయ్యి చేసే దానం నీ ఎడం చెయ్యికి తెలియకుండా చేయమన్నాడు ప్రభు. మరి ఈరోజు మనం ఏ విధంగా దానం చేస్తున్నాం? 2 కొరింథీలు 8:9 2 కొరింథీలు 8:9 సంతోషముతో దానం చెయ్యాలి.
చింతతో కానీ ఒత్తిడి వలన కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారని కానీ కాదు. సంతోషంతో దానము చేయువాణ్ణి ప్రభు ప్రేమిస్తాడు. గాడ్ లవ్స్ ఎ cheerful giver అంటారు. దానివల్ల ఏమిటి? నీకు అవసరమైన దానికంటే పొంగి పొర్లేలాగా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడే తనను తాను సమర్పించుకున్నాడు. సో 2 కొరింథీయులు 9, 7, 8 వచనాల్లో సంతోషంతో దానం చేయాలండి. మరి 2 కొరింథీయులు 8, 9 వచనం ఏమిటంటే క్రీస్తే తనను తాను దానం చేసుకున్నాడు. తండ్రి తన కుమారుని మన కోసం దానం చేశాడు. సిరిగల దేవుడు నిరుపేద అయ్యాడు, తన ప్రాణమే దానం చేశాడు. మనకు తన రక్తం ఇచ్చాడు, తన ప్రాణం పోశాడు, మనకు జీవమునిచ్చాడు, నిత్య జీవమునిచ్చాడు.